కొడాలి నాని పరిస్థితి ఏంటి ఎక్కడ అని అంటే ఎస్ కోర్టు ఆదేశాల మేరకు ఆయన పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు, సంతకాలు పెడుతున్నాడు, ఉన్నానని నిరూపించుకుంటున్నాడు. ఎక్కడెక్కడ ఉన్నాడు అన్న సమాచారం ఇస్తూ ఒక కొత్త పంధాలో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు అన్నది ఒక సమాచారం. ఏంటి ఆ కొత్త పంధా? మళ్ళీ ఆయన నిలబడి ఎన్నికల కోసం ప్రయత్నించే దాంట్లో ఇవాల్టి నుంచే ఏదైనా కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించేటటువంటి పరిస్థితిలో ఉన్నాడా? ఆయన ఆరోగ్య పరిస్థితి చూస్తే చాలామందికి ఒక సందేహం వచ్చింది. ఈయన మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండగలరా, తిరగగలరా, ఆ ధోరణిలో బతకగలరా అన్నది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. కానీ కొత్తగా మరో కృష్ణుడిని తెర మీదకు తీసుకొచ్చాడు అన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎవరా రెండో కృష్ణుడు? మొదటి కృష్ణుడు కొడాలి నాని అయితే రెండో కృష్ణుడు ఎవరు? ఎస్, కటారి ఈశ్వర్. ఎప్పుడో జనం మర్చిపోయినటువంటి ఒక మాజీ ఆయన. రాజకీయాల్లో ఆయన ప్రభావం ఏమైనా ఉంటుందా అని అంటే మేబీ ఆయన కార్పొరేటర్గా కానీ ఏదో చిన్న పంచాయతీలో మెంబర్గా గెలిచినా సరే గొప్పగానే చెప్పుకునే పరిస్థితి. అలాంటి నాయకుడిని తీసుకొచ్చి, నాయకుడు అనలేను, మాజీ నాయకుడిని తీసుకొచ్చి ఇవాళ మళ్ళీ ఒక కొత్త రంగాన్ని సృష్టిద్దామనుకుంటే ఫలితం ఏంటి? మరొక విషయం, ఒక బీసీ నాయకుడిని తీసుకురావాలి. ఇక్కడ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఇద్దరు నాయకుల మధ్య పోటీ జరిగినప్పుడు, ఒకే సామాజిక వర్గం అయినప్పుడు మళ్ళీ ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తిని కొట్టాలి అనంటే బీసీ నాయకుడిని తీసుకురావాలి అన్నటువంటి ఆలోచన చేసినట్టున్నారు అని భావిస్తున్నారు. బట్ పరిస్థితి చూస్తే ఈ కటారి ఈశ్వర్ ఎస్ ఎవరు అని అడిగే పరిస్థితిలోనే గుడివాడ నియోజకవర్గం ఉంది. ఈయనేం చేయగలడు అన్న దాని మీద జనానికి చాలా సందేహాలు ఉన్నాయి, చాలా స్పష్టత కూడా ఉంది. మరి ఒక బీసీ నాయకుడిని తీసుకొస్తే సరిపోతుందా? వాళ్ళకు కొంత బ్యాక్గ్రౌండ్ ఉండాలి, జనంలో ఫాలోయింగ్ ఉండాలి, అలాగే వర్తమాన రాజకీయాల్లో ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి దశ అయినా ఉండాలి. వీటిలో ఏదైనా ఉందా? ఈయన ఏ పార్టీ నుంచి మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంది? మరి అది ఆ పార్టీలో ఏదైనా యాక్టివ్ పార్టీ తీసుకున్నారా? లేదు. అలాగే కొన్ని ఊహాగానాల మధ్య కటారి ఈశ్వర్ పేరు వినిపిస్తున్నప్పుడు, ఇదే కొడాలి నాని స్ట్రాటజీ అని భావిస్తున్నప్పుడు దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఎస్, ఏదో ఒక చిన్న ఆధారం దొరికింది, ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. బట్ కొడాలి నాని మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి ఇలాంటి మాటలే మాట్లాడే దశ ఉన్నదా అని అంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ టైం. జనం అప్పుడే మర్చిపోలా. అలాగే గుడివాడ కొడాలి నాని అనగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములు ఏ మాత్రం గౌరవం లేనటువంటి దశలో ఈ నాయకుడి చరిత్ర ఉంది. ఈ నాయకుడి భవిష్యత్తు ఏంటి? ఎస్, ఆలోచించాల్సిన పరిస్థితే. ఈయన భవిష్యత్తు ఏంటి అని అంటే అసలు ఆ పార్టీ యొక్క భవిష్యత్తు ఏంటి? రేపు రాబోయే రోజుల్లో ఈయనకి టికెట్ వస్తుందా? ఈ బూతుల పంచాంగం తప్ప అసలు రాజకీయమే తెలియనటువంటి పరిస్థితిలో ఈయన వ్యవహారం నడిచిందన్న విమర్శ ఫేస్ చేసిన తర్వాత ఆయనకి పరిణతి ఉందా లేదా అన్న దానికంటే కూడా బూతుల్లో పరిణతి ఉంది అన్నది జనం తెలుసుకున్న తర్వాత ఆ పార్టీకే పెద్ద దెబ్బ తగిలింది కూడా. 100% కొంతమంది నాయకుల వల్ల వైసీపీ పార్టీకి బలీయమైనటువంటి నష్టం జరిగింది. ఆ నష్టంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి చాలా లోతైనటువంటి సమస్యల్ని ఫేస్ చేస్తున్నారు. ఈ పార్టీ మళ్ళీ పునరుజ్జీవనానికి రావాలి అని అంటే మళ్ళీ బూతులు నమ్ముకోవటం, మళ్ళీ దాడులు నమ్ముకోవటం, మళ్ళీ భయపెట్టేటటువంటి పద్ధతుల్లో నాయకులు వెళితే పార్టీకి భవిష్యత్తు ఉండే పరిస్థితి లేదు. అది అర్థమైంది, అది అందరికీ అర్థమైంది. కానీ నాయకులు కొంతమంది అదే రకమైనటువంటి ధోరణిలో కనపడడం వల్ల, ఆ ధోరణిలోనే ఇటీవల జరిగినటువంటి అనేక రాజకీయ పరిణామాల వల్ల ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కేసులో జైలుకి వెళ్తాడేమో అన్నటువంటి భయంలో బతుకుతున్నటువంటి వైసీపీ నాయకులకి ఈ కథ మళ్ళీ తిరిగి మనకి వినపడకూడదు, కనపడకూడదు. ఈ బూతుల రాయిళ్ళు రాజకీయాల్లో ఉండటం వల్ల పార్టీకి, కేడర్కి, నమ్ముకున్న వాళ్ళకి, అలాగే జనానికి, అలాగే రాష్ట్రానికి మొత్తానికి నష్టం వస్తుంది. ఈ నష్టాన్ని భరించగలిగే దశలో పార్టీ లేదు. అలాగే నష్టపోతున్నటువంటి నాయకులకు వేదన మిగులుతోంది. కారణం ఏంటి? ఒకడి వల్ల జరిగినటువంటి నష్టం 100 మంది బాధపడాల్సిన పరిస్థితి ఉన్నది ఆ పార్టీలో.
అలాగే కొంతమంది కరడుగట్టిన తీవ్రవాదుల్లాగా చేస్తున్నటువంటి వాదన ఏదైతే ఉందో అది జనం కోసం చేస్తున్నట్టుగా అనిపించట్లా. ద్వేషం కోసం మాత్రమే మాట్లాడుతున్నటువంటి పరిస్థితిగా జనం అర్థం చేసుకున్న తర్వాత, ఓటర్లు రియలైజ్ అయిన తర్వాత మాకేదో హయ్యెస్ట్ పర్సెంటేజ్ ఉంది ఓటింగ్లో అన్నటువంటి భావన భ్రమే అన్నది మరి ఎప్పుడు గమనిస్తారో. ఎస్, కొడాలి నాని కొత్త పాత్ర ఏంటి? వెనకుండి ఎవరినో ముందు పెట్టి బీసీ అన్న పేరుతోటి చేసే ప్రయత్నం ఫలిస్తుందా లేదా అన్నది పెద్ద సందేహం అక్కర్లా. ఫలించే దశే లేదన్నటువంటి పరిస్థితి ఇవాళ రాజకీయం. ఇవాళ అటాకింగ్ పాలిటిక్స్లో జనం కోసం నిలబడేటటువంటి నాయకులను గౌరవించేటటువంటి చైతన్యవంతమైనటువంటి ఓటర్స్ రియలైజ్ అయ్యారు. దే హ్యావ్ రియలైజ్డ్ ఆల్మోస్ట్. అందుకని ఇలాంటి శుష్క ప్రయత్నాల్లో ఫలితం ఎలా ఉంటుందో ఎస్, ఐ డోంట్ థింక్ సో, వేచి చూద్దామని అనాల్సిన పని లేదు అని అనుకుంటున్నా.